క్రీస్తు నామంలో మీకు అందరికి కూడా వందనాలు. లైవ్లో ఉన్న వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యం యొక్క అంశం వచ్చేసి దేవుడిచ్చిన సమయం విలువైనది. దేవుడిచ్చిన సమయం అనేది విలువైనది. ఈరోజు బహుశా ఎంతోమంది మన కళ్ళ ఎదుట ఎన్నో సమస్యల గుండా, ఎన్నో ఆటుపోట్ల గుండా, ఎన్నో రకాలుగా ప్రతి మనిషి ప్రతి ఒక్క పరి విధాలుగా వారు సమస్యల గుండా వెళ్తున్నప్పటికీ, అనేక రోగాలు వారి కుటుంబాలను ఏలుతున్నప్పటికీ, సమయం విలువ అర్థం కాని స్థితిలో ప్రతి మనిషి కూడా జీవిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న మనకు కూడా ఆ సమయం విలువ తెలియలేదు కాబట్టే ఈరోజు వాక్యం ద్వారా మనతో సమయం విలువ మనకు దేవుడు తెలుపుతున్నాడు. ఒక రోజుకు దేవుడు 24 గంటల సమయాన్ని ఇచ్చినప్పుడు 24 గంటల సమయంలో మన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, అదే రీతిగా మనం చేస్తున్న తినటానికి ఆహారం కావాలి కాబట్టి ఆహారం వండటానికి ఎంత సమయం ఇస్తున్నాము, మనము పడుకొని నిద్రపోవటానికి ఎంత సమయం ఇస్తున్నాము, లేకుంటే మన పిల్లలతో మాట్లాడటానికి ఎంత సమయం ఇస్తున్నాము, మన భర్తతో మాట్లాడటానికి, మన బంధువులతో మాట్లాడటానికి ఎంత సమయం ఇస్తున్నాము 24 గంటలలో. నీ శరీరాన్ని గురించిన ఆసక్తి నీకు ఉంది, నీ పిల్లల గురించిన ఆసక్తి నీకు ఉంది, నీ కుటుంబాన్ని గురించిన ఆసక్తి నీకు ఉంది. కానీ నీకు బ్రతకటానికి ఈ భూమిపైన 24 గంటలు ఒక రోజుకు దేవుడు ఇచ్చి 365 రోజులు దేవుడు నీకు ఇచ్చి, గత సంవత్సరం అంతా 2023 సంవత్సరం అంతా 365 రోజులు నిన్ను కాపాడి, కంటికి రెప్పవలే కాపాడి, ఏ రోగాల పాలు కాకుండా, ఏ ఇబ్బందుల పాలు కాకుండా, ఏ ఐసీ వాళ్ళలోకి నువ్వు వెళ్లకుండా, ఏ యాక్సిడెంట్ స్పిరిట్లోకి నువ్వు వెళ్లకుండా, ఏ ప్రమాదాలు నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ ఏవి కూడా జరగకుండా కాపాడిన ఆయనకు ఎంత సమయం ఇస్తున్నాం? ఒక్కసారి ఇక్కడ మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాము. రోజుకి 24 గంటల సమయం ఇస్తున్నాడు. 2023 సంవత్సరం అంతా దేవుడు కాపాడారు. 2023 సంవత్సరం మాత్రమే కాదు, కానీ 2024 సంవత్సరంలో ఈ యొక్క 6 నెలలు కాపాడి 7వ నెలలో ఈ పునరుత్తప ఆరాధనలో నువ్వు పాలు పొందటానికి, దేవుణ్ణి ఆనందించటానికి, దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి గణపరచటానికి దేవుడు మనకందరికి కూడా అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన ఆయనకు ఆదివారం మాత్రమే ప్రార్థన చేసేవారిగా మనం ఉంటున్నామా? లేకపోతే కనుక మన కుటుంబాలలో ఎల్లవేళలా మన కుటుంబాలు దేవుని స్తుతించే కుటుంబాలుగా ఉంటున్నాయా? 24 గంటల సమయం దేవుడు ఇస్తున్నప్పుడు నీ కుటుంబానికి కావలసిన ఆహారాన్ని వండుకోవడానికి సమయం ఇస్తున్నావు, నీ పిల్లలకు కావలసిన వస్తువులు కొనడానికి సమయం ఇస్తున్నావు, షాపింగ్కు సమయం ఇస్తున్నావు, సెల్ ఫోన్ చూడటానికి సమయం ఇస్తున్నావు, నీ యొక్క వ్యక్తిగత పర్సనల్స్ విషయాల కోసం సమయం ఇస్తున్నావు. ఎక్కడో నీ బంధువులు కానీ, నీకు ఇష్టమైన వారు కానీ, నీ స్నేహితులు కానీ, నీ స్నేహితురాలు కానీ, లేకపోతే ఎవరైనా కావచ్చు, బహుశా వారు ఫోన్ చేసినప్పుడు గంటల తరబడి వారితో మాట్లాడుతున్నావు, కానీ గంటల తరబడి ఆయన వారితో మాట్లాడటానికి ఈ భూమిపైన సజీవ లెక్కలో ఉంచిన ఆయనకి ఎంత సమయం ఇస్తున్నావు? కాబట్టి ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుని యొక్క వర్తమానం ఏమిటంటే, నేనిచ్చిన సమయం విలువైనది. ఆ విలువైన సమయాన్ని ఈ భూమిపైన నువ్వు ఏ రీతిగా అయితే ఆరోగ్యంగా ఉండటానికి నేను ఇచ్చానో, అదే రీతిగా సమయాన్ని కూడా, సమయం అనేది ఒక మనిషికి ఒక రకంగాను, ఇంకొక మనిషికి ఇంకొక రకంగాను ఉండేది కాదు. నువ్వు పొట్టివానివైనా, నువ్వు ధనికుడివైనా, నువ్వు పేదరాలివైనా, నువ్వు పేదరికంలో మగ్గుతూ కుమిలిపోతూ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఈ ఆస్ట్రేలియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా, నువ్వు ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా సమయం అనేది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజుకి 24 గంటలే. గట్టిగా చప్పట్లు కొట్టామని మహిమపరుద్దాం. గంటలలో తేడా ఉండదు, నిమిషాలలో తేడా ఉండదు, కానీ మనిషిలో తేడా ఉంటుంది. భూమిపైన తన పోలికగా సృష్టించుకున్న సృష్టికర్తకు మాత్రం సమయం అందరికి ఒకేలాగిచ్చాడు. ఆ సమయాన్ని వాడుకోవటంలో మనిషి తేడాలు చూపిస్తున్నాడు. ఇక్కడున్న మనందరం కూడా దేవుని నామాన్ని మహిమపరచడానికి ఇక్కడికి వచ్చాం.
ఈ మందిరం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఎవరు ఎంత సమయం దేవునికి కేటాయిస్తున్నారనేది ఆయనకు తెలుసు. మందిరంలో వాక్యం వినటం కాదు కానీ, ఈ లైవ్లో వాక్యం వినటం కాదు కానీ, వాక్యానుసారంగా మన జీవితాలను ఆయనకు సమర్పించడం దేవునికి ఇష్టమైనది. సంవత్సరాల తరబడి మనం వాక్యం వింటూనే సమయాన్ని వ్యర్థపుచ్చుకుంటూనే ఉండటం దేవుని చిత్తం కాదు. సెల్ ఫోన్ పట్టుకుంటే చాలు, ఆ సెల్ ఫోన్లో ఏమొస్తున్నాయో, యూట్యూబ్లో ఏమొస్తున్నాయో, ఆ సీరియల్ ఏమైపోయిందో, ఈ సినిమా ఏమైపోయిందో, లాస్ట్ ఎపిసోడ్ ఏం జరిగిందో, ఇలా సమయాన్ని సెల్ ఫోన్తో కూడా సగం వ్యర్థపరుస్తున్నావేమో. సగం సమయాన్ని అనేక రీతిలుగా ఉపయోగిస్తున్నావేమో. సమయం అనేది ఒక్కొక్కరికి ఒక రీతిగా దేవుడు ఇవ్వలేదు కానీ, ఒక స్టూడెంట్ అయినా, ఒక వ్యాపారవేత్తవైనా, లేకపోతే ఒక విశ్వాసివైనా, ఒక సేవకుడివైనా, ఎవరికైనా, ఒక ఇంట్లో వంట చేసే ఇంట్లో స్త్రీ అయినా కావచ్చు, సమయం అనేది అందరికి కూడా విలువైనది. సమయం అనేది ఒకసారి చేయి దాటిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవటానికి కుదరదు. 2023 సంవత్సరంలో డిసెంబర్ 25వ తారీఖున నువ్వు క్రిస్మస్ జరిపిండొచ్చు, కానీ అదే సమయం, అదే డేటు, అదే నెల, అదే తారీఖున మీరు మళ్ళీ ఆ పండుగ చేసుకోగలరా? చేసుకోలేరు. సమయాన్ని దేవుడు ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవటం దేవుని యొక్క బిడల లక్షణం. ఈరోజు బహుశా సమయాన్ని అంతా వ్యర్థపరచావేమో, సమయాన్ని అంతా నిష్టానుసారంగా యూజ్ చేసుకున్నావేమో. యవన కాలంలో దేవుని కొరకు మండవలసిన నీవు నీ సొంత కోరికల చేత, నీ సొంత ఆలోచనల చేత, నీ సొంత తెలివి చేత, నీ సొంత కార్యాల చేత నిన్ను నువ్వు నష్టపరుచుకున్నావేమో. యవన కాలంలో సంఘంలో పరిచర్య చేయవలసిన ఒక యవన కుమారిగా ఉంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావేమో. లేకపోతే కనుక బహుశా నీ జీవితంలో సమయాన్ని దేవుడికి ఎలా ఇవ్వాలో తెలియక, సరి అయిన భక్తి క్రమంలో నడవటానికి నీకు తెలియక, పైన నీ దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి అడగటానికి భయమైపోయి, నేను చేసే భక్తి కరెక్ట్ అనుకొని సమయాన్నంతా వ్యర్థపుచ్చుకున్నావేమో. దేవుని మందిర ఆవరణంలో పరిచర్య చేయవలసిన సమయాన్ని నీ సొంత పనుల కోసం, నీ సొంత కార్యక్రమాల కోసం, వేటి కోసం నువ్వు ఉపయోగించావో తెలియదు. కానీ ఈ రోజు దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే, ఈ భూమి పైన నేను సజీవ లెక్కల ఉంచింది ఎందుకంటే నీతో నాకు పని ఉంది. సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించు, ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించు, నీ యొక్క బలాన్ని జాగ్రత్తగా ఉపయోగించు. ఈ మూడింటిని జాగ్రత్తగా ఉపయోగించడం నువ్వు నేర్చుకున్నట్లయితే భూమి పైన నీలాగా సంతోషంగా ఉండేవారు ఎవరు కూడా ఉండరు. గట్టిగా చప్పట్లు కొట్టాయన్నామని మహిమ పరుద్దాం. ఎందుకంటావా? సమయం విలువైనది. అదే రీతిగా ధనము కూడా ఈ లోకంలో బతకటానికి కొంచెం ధనం కావాలి, అంతేకాని ధనాన్ని అతిగా ప్రేమించే మనసు మనకొద్దు. ఏ రోజు ఏది కావాలో ఆయన చూసుకుంటాడు. ధనంతో పాటు దేవుడు నీకు ఇస్తున్న విలువైనది ఏంటంటే నీ యొక్క బలం. లోకంలో చూసినట్లయితే ఎంతో మంది గురుటివారు ఉన్నారు, చూపు లేని వారు ఉన్నారు, అంగహీనులు ఉన్నారు, ఎన్నో రకాలుగా ఎన్నో స్థితులుగా గుండా వాళ్ళు బలాన్ని అంతా కోల్పోయిన స్థితిలో ఉన్నారు. ఈ రోజు సజీవుడైన దేవుడు నిన్ను స్తుతించడానికి సజీవ లెక్కలో ఈ రోజు నేను ఇక్కడ కూర్చోబెట్టాడంటే అది దేవుడు ఇచ్చిన నీకు ఇచ్చిన కృప కాదా? తాగి నీ ఇష్టం వచ్చినట్లు చేసావు, అయినా నీ లివర్ పాడు కాకుండా కాపాడుతున్నాడే. తాగి నీ ఇష్టం వచ్చినట్లు నీ భార్యను కొట్టావు, అయినా దేవుడు నిన్ను కాపాడుతున్నాడే. తాగి ఎన్నో రీతిగా ఎన్నో సార్లు గొడవలు పెట్టుకొని సమయాన్ని అంతా వృధాపరచావు, అయినా దేవుడు నిన్ను కాపాడుతున్నాడే. కాపాడుతున్న ఆయననే చెప్తున్నాడు ఏమనంటే, ఈ రోజు నీకు నేను సమయం ఇస్తున్నా, నీ జీవితాన్ని మార్చుకొని. ఈ రోజు నేను సమయం ఇస్తున్నా, నీ నోరు వ్యర్థమైన మాటలు మాట్లాడటానికి కాదు, నువ్వు ఇరుగు పరుగు వారితో కొట్లాడటానికి కాదు, నా గురించి పాడటానికి, నా గురించి స్తుతించడానికి, నా గురించి ధ్యానించడానికి, నా గురించి పొగడటానికి, నా గురించి అనేకులకు పరిచయం చేయడానికి. గట్టిగా చప్పట్లు కొట్టాయినామని మహిమ పరుద్దాం. లేఖనానుసారంగా మనం చూసినట్లయితే దేవుడిచ్చిన సమయం చాలా విలువైనది. నీ జీవితంలో కార్యాలు ఆగిపోతున్నాయంటే, నువ్వు కుటుంబ వ్యవస్థలో కార్యాలు జరగడం లేదంటే
నువ్వు సమయాన్ని దేవునికి ఇవ్వకుండా దొంగలిస్తున్నావు. సమయాన్ని దొంగలిస్తున్నావు కాబట్టి సంవత్సరాల తరబడి ఆగిపోయిన కార్యాలన్నీ ఎక్కడక్కడే ఆగిపోతున్నాయి, సంవత్సరాలు మాత్రం గతించిపోతున్నాయి. జెఫన్యా గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుతాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. సిగ్గుమాలిన జనులారా, గట్టి చదవమ్మా, కూడి రండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు ఏం గతిస్తున్నాయి? సమయము పొట్టు గతించినట్లు గతించిపోతుంది. ఇంకెన్ని రోజులు మీకు ఈ వర్తమానాలు కావాలా? ఇంకెన్ని రోజులు నేను టీవీల ద్వారా మా దైవ సేవకులను నిలబెట్టుకొని మాట్లాడాలా? ఇంకెన్ని రోజులు ఆదివారం పునరుత్థాన దినాలలో దైవ సేవకులను పెట్టుకొని నేను మాట్లాడాలా? అనేకులతో మాట్లాడుతున్నాను, అయినప్పటికీ కూడా మీ ప్రవర్తన మీరు మార్చుకోలేని బిడ్డలుగా ఉంటున్నారని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఇంకెన్ని రోజులు పొట్టు గతించినట్లు? మనం ఏదన్నా సరే పొట్టు గాలికి తూరు పోస్తే ఏమవుతుంది? గట్టి గింజలు మిగులుతాయి, కానీ పొట్టు మాత్రం గాలికి ఎగిరిపోతుంది. అదే రీతిగా సమయము కూడా పొట్టు గతించినట్లు గతించిపోతుంది. అయినప్పటికీ కూడా మీకు ఇంకా ఆలోచన రావడంలా, ఇంకా తెలివి రావడంలా, ఇంకా నేను చెప్తున్న మాటలు ఈ చెవున వింటున్నారు, ఈ చెవిన వదిలిపెట్టిపోతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మేమేం తప్పు చేస్తున్నాం, మేమేం పొరపాటు చేస్తున్నాం, ఎక్కడ కూడా పొరపాటు ఎక్కడ చేస్తున్నారు అనేది మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తున్నప్పుడు దానికి లొంగినట్లయితే, దానిని మీరు అర్థం చేసుకొని మోకాళ్ళకి ప్రార్థించినట్లయితే మీరు చేసే పొరపాట్లు మీకు దేవుడు తెలియపరుస్తాడు. సంవత్సరాలు గతించిపోతున్నాయి, సమయం గతించిపోతుంది, సమయం పొట్టువలే ఎగిరిపోతుంది, కానీ మనుషులలో మాత్రం సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. ఈరోజు చూడండి, ఎఫెసీలో కూడా, ఎఫెసీ 5:15లో కూడా ఒక మాట ఉంది. దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. గట్టిగా చప్పట్లు కొట్టాయి, నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చే దినాలు గడ్డు దినాలు, ఇప్పుడు వచ్చే దినాలు భయంకరమైన దినాలు. ఈ రోజు భూమి పైన ఈ రకంగా ఉన్నాం. ఒక 3 సంవత్సరాల క్రిందట కరోనా సంభవించినప్పుడు ఎలాంటి భయంకరమైన బ్రతుకు మనం జీవించాం. తుమ్మితే కరోనా వచ్చిందేమో, దగ్గుతే కరోనా వచ్చిందేమో. ఆ కరోనా సమయంలో ఎంతమంది చనిపోలేదు, ఎంతమంది పిల్లలు అనాథలు కాలేదు, ఎంత తల్లిని కోల్పోయిన వారు కొందరు, తండ్రులను కోల్పోయిన వారు కొందరు, తల్లిదండ్రులు చక్కగా ఉండే పిల్లలను కోల్పోయిన వారు కొందరు, అనేకులు అనేక రీతిగా భయందానికి గురైపోయి వారు రోగాల పాలయ్యి చనిపోయారు. కానీ అయినప్పటికీ కూడా ఆ కరోనా సమయంలో కూడా నిన్ను మరణ పడగలోకి తీసుకెళ్లకుండా ఈ భూమి పైన సజీవ లెక్కలో ఉంచిన ఆయన నువ్వెందుకు మర్చిపోతున్నావు? ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఆయన కేటాయించిన ప్రార్థన సమయాన్ని నువ్వెందుకు దొంగలిస్తున్నావు? ఆయనలో ఉండవలసినవి నీలో ఉండాలి, కానీ ఆయనలో ఏదైతే చెప్తున్నాడో అది ఎందుకు చెయ్యలేకపోతున్నావు? బాప్తిసం తీసుకున్నానంటున్నావు, బల్లలో పాలు పంపులు పొందుతానంటున్నావు, మందిరంలో పరిచర్య చేస్తున్నానంటున్నావు, మందిరంలో నేను నమ్మకమైన వారిగా మేము ఉంటున్నాము అంటున్నావు, మా కుటుంబం క్రమం తప్పకుండా పరిచర్యలోనే ఉంటుందంటున్నావు. కానీ ఎందుకు సమయాన్ని దేవునికి ఇవ్వలేని స్థితిలో ఉంటున్నావు? దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతోనే మాట్లాడుతున్నాడు. దేవుని సమయాన్ని దొంగలించి ఈ భూమిపైన మనం సజీవులుగా సంతోషంగా ఉండలేము. దేవునికి సమయాన్ని దొంగలించి నువ్వెవరివైనా కావచ్చు, లైవ్లో ఉన్న బిడ్డలతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక వ్యాపారం చేస్తున్నావా, లేకుంటే ఒక స్టూడెంట్గా ఉన్నావా, ఒక ఉద్యోగంలో ఉంటున్నావా, ఇంట్లో ఒక స్త్రీలాగా ఉంటున్నావా, అయినప్పటికీ కూడా దేవుడు నీతో హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే సమయం అనేది విలువైనది. ఆ విలువైన సమయాన్ని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకొని దేవుడు హెచ్చరిస్తున్నాడు.
కాబట్టి ఆ సమయాన్ని నువ్వు నీ ఇష్టానుసారంగా విచ్చలవిడితనానికి నువ్వు అలవాటు పడి సమయాన్ని అంతా వ్యర్థపరుచుకున్నట్లయితే చూడాల్సిన అద్భుతాలను చూడలేవు, చూడాల్సిన కార్యాలను చూడలేవు, పొందుకోవాల్సిన దీవెనలను పొందుకోలేవు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి. అందరికి కూడా చెప్తాం, యెహోవా మాకు దొరుకు సమయంలో మేమందరం కూడా ఆయనను వెతుకుతాం. అందరం చెప్తాం, యెహోవా మాకు దొరుకు కాలమున మేము ఆయనను వెతుకుతాం. కంటిన్యూ చేయక ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆయన ఇప్పుడు మీకు దొరికాడు. ఇక్కడ మాకు దొరికాడు, అక్కడ మీకు దొరికాడు. దొరికిన ఆయనకి ఏం చేయాలి? నువ్వు వెతకాలా. వెతికిన నువ్వు ఆయన కోసం ఏం చేయాలా? అడగాల. అడిగిన నువ్వు ఏం చేయాలా? ఆయన నీకు ఇచ్చేంత వరకు సమయాన్ని వ్యర్థపరచుకోకుండా, సమయాన్ని నిర్లక్ష్యం చేసుకునే వారిగా ఉండకుండా, సమయాన్ని నువ్వు నిష్టానుసారంగా వాడుకునే దానిగా ఉండకుండా, దేవుడిచ్చిన సమయాన్ని ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. నీకు అవసరత వచ్చిందా? ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళడం కాదు. ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళడం వల్ల సమయం అనేది వ్యర్థమైపోతుంది. కానీ సమయాన్ని నువ్వు ఉపయోగించుకున్నప్పుడు జరగవలసిన పనులు ఆ సమయంలో జరిగిపోతాయి. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. ఆయన అనగా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఆయన నీకు సమీపంగా ఉండగా ఆయనను నువ్వు వేడుకోనటానికి, ఆయనను ప్రార్థించటానికి, ఆయనను ఘనపరచటానికి నీ నోరు, నీ మనసు, నీ హృదయ ఆలోచనలు ఉండాలి. సమయం వ్యర్థపరచుకోకూడదు. నువ్వు ఏదో ఇంట్లో గొడవ జరిగిన వెంటనే ఎవరికో పుట్టింటికి ఫోన్ చేయడం కాదు, లేకపోతే ఏదో ఇంట్లో గొడవ జరిగిన వెంటనే పక్కనోళ్ళతో చెప్పి నీ యొక్క సంసారాన్ని బయటి వారికి చెప్పుకోవడం కాదు. నువ్వు చేస్తున్న రాంగు పొరపాటు అదే. నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, నీకు సమస్య వచ్చిందా, నీకు ఏదన్నా ఇబ్బంది వచ్చిందా, ఆయన నీకు నేను సమీపంగా ఉన్నాను అంటున్నాడు. సమీపంగా ఉన్న ఆయన దగ్గర నీ సమస్య పెట్టాలి. ఎవరో నాకు సహాయం చేస్తారు కదా, ఎవరో నాకు ఆపద నుంచి నన్ను ఆదుకుంటారు కదా, ఎవరో నన్ను ఈ సమస్య నుంచి విడిపిస్తారు కదా అని ఆలోచనలు తారుమారైపోయి, యేసయ్య నాకు సమయం ఇచ్చాడు, ఆయన నాకు ఆసన్నుడుగా ఉన్నాడు, నేను వేడుకొనగా ఆయన నాకు కార్యాన్ని చేస్తాడని నువ్వు దృఢ విశ్వాసంతో ముందుకు సాగి వెళ్ళదువుగాక. ఈ రోజు నుంచి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను ఇచ్చిన విలువైన సమయం బహు గొప్పది. ఆ విలువైన సమయాన్ని నువ్వు వ్యర్థపరచుకోవద్దు. నీ యొక్క సొంత పనుల కోసం నువ్వు వ్యర్థపరచుకోవద్దు. హడావిడిగా లేచి, ఉదయాన్నే లేచి హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళొద్దు. హడావిడిగా పరిగెత్తుకోవడం వెళ్ళడం వల్ల ఆ రోజంతా నీ పనులంతా హడావిడిగానే ఉండిపోతాయి. హడావిడిగానే ఉండిపోతాయి. ఒక విశ్వాసి జీవితంలో అయినా, ఒక దైవ సేవకుల జీవితంలోనైనా, లేకపోతే ఒక భూమిపైన ఏ మనిషి జీవితంలోనైనా కూడా సమయాన్ని సద్వినియోగంగా నడుచుకున్నట్లయితే వారిని దేవుడు ఒక ఉన్నత స్థితిలో పెడతాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నాడు కదా, వచ్చే దినాలు బహు చెడ్డ దినాలు కదా అని నీ మనసులను గ్రహించాలి. అపోస్తుడైన పౌలు చూసిన అందరికీ తెలిసిన వ్యక్తే కదా. సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన జీవితంలో ఏ రోజు కూడా సమయాన్ని వ్యర్థం చేసినట్లు ఈ లేఖనాల్లో మనం చూడటం లేదు. ఆయన ఒక బెన్యామీని గోత్రానికి చెందినవాడు. ఆ బెన్యామీ గోత్రానికి చెందిన ఆయన ఏం చేశాడంటే, యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, శిశులను, దేవుని నమ్మిన బిడ్డలను హింసించేవాడు. ఒకరోజు దమస్కు ప్రాంతం గుండా ఆ పౌలు వెళ్తున్న సమయంలో ఎప్పుడైతే ఆకాశం నుంచి వెలుగు వచ్చి ఆయన మీద పడిందో, ఆయన కళ్ళు తెరవలేని స్థితిలో అక్కడే పడిపోయాడు. 3 రోజులు కూడా చూపు లేనివాడిగా ఆయన ఉండిపోయినాడు. 3 రోజులు చూపు లేనివాడిగా ఉండిన ఆయనను అక్కడున్న జనసమూహం ఏం చేశారంటే, దమస్కు ప్రాంతానికి తీసుకెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడి, అక్కడ సౌలు అనే వ్యక్తి ఉన్నాడు,
ఆయన ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు వెళ్ళు అననీయ అన్నప్పుడు అననీయ అక్కడికి వెళ్ళాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు అననీయ కూడా అంటున్నాడు ఆయన ప్రార్థన చేసుకోడు కదా అని. కానీ దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని. ఎప్పుడైతే సౌలు మీద దేవుని యొక్క వెలుగు పడిందో, దేవుని యొక్క వెలుగు పడిన వెంటనే ఆయన ముయ్యబడిన కళ్ళు తెరవబడ్డాయి. తెరవబడ్డ ఆయన బాప్తిసానికి సిద్ధపడ్డ ఆయన దేవుని కోసం పరిగెత్తడం మొదలు పెట్టాడు. నువ్వు కూడా పరిగెత్తడం మొదలు పెట్టాలి. సమయాన్ని వృధా చేసుకునే వారిగా ఉండొద్దు. సమయాన్ని ఇష్టమైన పనులకు ఉపయోగించుకునే వారిగా ఉండొద్దు. ఆయన జీవితం కూడా బహు బాధాకరమైన జీవితమే. కానీ ఆయన హిస్టరీ చూసినప్పుడు ఆయన ఒక ధనవంతుడు, ఆయన ఒక గొప్పవారి కుటుంబంలో పుట్టినవాడు. వారి యొక్క వంశము, వాళ్ళ తల్లిదండ్రులు డేరా పని చేసేవారు. కానీ ఆయన ఏం చేశాడంటే దేవుణ్ణి మనసును అర్థం చేసుకోవటానికి ఇష్టం లేని బిడ్డలుగా ఉన్నాడు. దేవుని సేవకులను, దేవుణ్ణి నమ్మిన వారిని తన ఇష్టానుసారంగా వారిని హింసించేవాడు. హింసిస్తే వారిపైనే ఎవరికి కన్నులుంటాయి? యేసయ్య కన్నులుంటాయి. వెంటనే ఆయన ఎప్పుడైతే యేసయ్య ఆయనను దర్శించాడో, దర్శించిన వెంటనే ఆయన చరిత్ర మారిపోయింది. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయం, ఉదయకాల సమయంలో దేవుడు నీ చరిత్ర మార్చటానికే ఈరోజు లైవ్లోనూ ఇక్కడ కూర్చున్న నీతోనూ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ చరిత్ర నేను మార్చబోతున్నాను. నీ చరిత్ర మార్చటానికే నేను ఈ రోజును మీకు యొక్క వర్తమానం అందిస్తున్నాను. నీ చరిత్ర ఎప్పుడు మారిపోతుంది? మన చరిత్రలు మారాలి అంటే ముందు మన జీవితాలు మారాలి. మన బతుకులు మారాలి అంటే మొదటగా మన దేహంలో యేసయ్య అడుగు పెట్టాలి. యేసయ్య అడుగు పెట్టిన వెంటనే మన చరిత్ర మారిపోబోతుంది. మందిరానికి వస్తున్నావు, సంవత్సరాలు చూస్తే పొట్టు కత్తించినట్టు కత్తించిపోతున్నాయి. మందిరానికి వస్తున్నావు, మన జీవితంలో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి. దేవుడు హెచ్చరిస్తున్నాడు, గడ్డు దినాలు వస్తున్నాయి, చెడ్డ దినాలు వస్తున్నాయి. సమయాన్ని పోనీయగాకు, సద్వినియోగం చేసుకొని దేవుడు హెచ్చరిస్తున్నా ఆయనకు మనం స్థానం ఇవ్వడం లేదు. కానీ ఆయన ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, నేనున్నా, మీకు దొరుకుతున్నా, మీ పక్కనే ఉన్నా, మీకు నేను ఆసన్నుడుగా ఉన్నా. నువ్వు సమయాన్ని నీ పొరుగుంటి వారి దగ్గర వ్యర్థం చేస్తున్నావు, టీవీల దగ్గర వ్యర్థం చేస్తున్నావు, సెల్ ఫోన్లో వ్యర్థం చేస్తున్నావు, నీ తోటి నీవి ఆత్మీయుల దగ్గర వ్యర్థం చేస్తున్నావు. వ్యర్థం చేయటం మానివేసి నా ఎదుట సాగిల పడడం నేర్చుకో, నేను మొదలు పెడతాను నీ పని. ఇక్కడ చూసినట్లయితే ఫిలిపిలో 3:13-15 చూస్తాం. చదవద్దు, చదవండిలేమా. సహోదరులారా 3:15, 11-15 వరకు. సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాయి, నామాన్ని మహిమపరుద్దాం. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, సౌలుగా ఉన్నప్పుడు తన జీవితంలో చేదు అనుభవం చూశాడు, బాధ అనుభవం చూశాడు, అంత డబ్బున్న సంతోషం లేని అనుభవం, అంత డబ్బున్న కూడా ఏమి చేయలేని పరిస్థితి. యెహోవా వెలుగు ఎప్పుడైతే ఆ దమస్కు ప్రాంతం గుండా ఆయన వెళ్తున్నప్పుడు ఆయన కన్నుల మీద పడిందో, కన్ను చూపు లేనివాడిగా అక్కడే పడిపోయి 3 రోజులు కూడా కళ్ళు చూడలేని స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని హస్తము, దేవుని వెలుగు ఆ మనిషి పైన పడిందో ఆయన చరిత్ర మారిపోయింది. చరిత్ర మారిపోయిన వెంటనే ఆలోచనలు మారిపోయినాయి, తలంపులు మారిపోయినాయి, చూపులు మారిపోయినాయి. ఎవరినైతే హింసించాడో, ఎవరినైతే బాధపరిచాడో వారి వద్దకు వెళ్ళి నేను కూడా నీతో పాటు ప్రార్థన చేస్తా, నేను కూడా నీతో పాటు ఆరాధన చేస్తా, నేను కూడా నీ కొరకు దేవుని కొరకు ప్రయాసపడతా అని ఈ లేఖనాల్లో కొత్త నిబంధన గ్రంథం మొత్తం అన్నిట్లో కూడా ఎక్కువ పౌలు గారి గురించి రాయబడి ఉంటుంది.
ఎప్పుడు తెలుసుకున్నప్పుడు ఒక రీతిగా ఆయన ఉన్నాడు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, దేవుడిలో బాప్తీసం తీసుకున్న తర్వాత వెనుకున్నవి మర్చిపోయాడు. ముందున్న వాటికై గురియొద్దకై పరిగెత్తాలని, ఆయన ఇచ్చే బహుమానం ఆయన పొందుకోవాలని పరిగెత్తుతూనే ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చే సమయాన్ని నువ్వు ఆ సమయంలో నువ్వు చెయ్యగలిగిన పనినే నీకు పెడతాడు. నువ్వు చెయ్యలేని కొండంత పనిని తీసుకొచ్చి దేవుడు నీకు ఇవ్వడు. సమయం నీకు ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని ఒక టైం టేబుల్ ప్రకారం యూజ్ చేసుకోవడానికి నువ్వు దాన్ని అలవాటు చేసుకోవాలి. అపోస్తులైన పౌలు చాలా పత్రికలు రాశాడు, చాలా సంఘాలకు ఆయన వెళ్ళి పరిచర్య చేశాడు, వాక్యం చెప్పాడు. కానీ అపోస్తులైన పౌలు గారి జీవితం మనం చూసినట్లయితే, మనం చదివినట్లయితే ఆయన చరిత్ర నాకు చాలా ఇష్టం. దేవుని నమ్మినాను కదా, దేవునితోనే నేను ఉంటున్నాను కదా అని ఏ రోజు కూడా నిర్లక్ష్యంగా తన జీవితాన్ని ఉంచుకోలే. తను ఏ రోజు కూడా తన ఇచ్చిన సమయాన్ని కరెక్ట్ లెవెల్లో ఉపయోగించుకున్నాడు. సమయాన్ని వ్యర్థపరచుకోలేదు. కాబట్టే ఈరోజు ఆయన గురించి ఇన్ని లేఖనాలు దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు. కొంతమంది ఏం చేస్తారంటే, మేము ప్రార్థనకి వెళ్తున్నాము కదా, మేము అన్ని తెలుసు, మాకు మేమేంటి అని కొంచెము అలా ఉంటారు. సమయాన్ని నిర్లక్ష్యం చేసే బిడ్డలుగా ఉంటారు. నీకు బైబిల్ చదవటం మొత్తం అయిపోయిందా, మరలా చదువు. పాట నేర్చుకోవటం అయిపోయిందా, కొత్త పాటకు ప్రాక్టీస్ చేయి. నీ యొక్క పని పూర్తి, నీ కుటుంబ బాధ్యతను నిర్వర్తించి దేవుని పని కోసం వేగిరపడాలా. అంతేకాని మన వాళ్ళు ఏం చేస్తారంటే, బైబిల్ 3 సార్లు చదివిన ఇప్పుడే నేను, బైబిల్ 4 సార్లు చదివిన ఇప్పుడే నేను. ఎన్నిసార్లు చదివినావా దేవుడు అక్కడ లెక్కడగడు. కానీ నీ మనసు మారిందా? నువ్వు ఎంతమందికి నీ సువార్త చెప్పావు? నీ మనసులో నీకు స్థానం ఇచ్చావు కదా అని దేవుడు నిన్ను అడిగినప్పుడు తీర్పు దినమా మనము లెక్క చెప్పవలసిన వారమై ఉంటున్నాం. ఇక్కడ ఉన్న మేము కావచ్చు, అక్కడ కూర్చొని వింటున్న మీరు కావచ్చు. సమయం అనేది అందరికి కూడా ఒకటే రీతిగా దేవుడిచ్చాడు. అపోస్తుడైన పౌలు తన దేవుడు తెలియని స్థితిలో తన ఇష్టానుసారంగా తమ బ్రతుకును వాడుకున్నాడు. దేవునికి దగ్గరై బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన సొంత ఆలోచనలు మానివేసి ఆయన జీవితాన్ని దేవుని ఎదుట పెట్టడం మొదలుపెట్టాడు. ఈరోజు ఇక్కడ మా వాక్యం వింటున్న మనతో కానీ, ఆ లైవ్లో వింటున్న బిడ్డలతో కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఏదైనా ఒక పని చేయాలా, లేకపోతే కనుక ఏదైనా సమస్యల గుండా నువ్వు వెళ్తున్నావా, ఏ భయంకరమైన పరిస్థితుల గుండా నిన్ను వెంటాడుతున్నాయా, నువ్వు చేయవలసిందే పని ఏమిటంటే వెనుకున్నవి మర్చిపోవాలా. నువ్వు కూడా అయ్యో గతంలో అట్లా అయిపోయింది కదా, నా జీవితం మళ్ళీ అట్లే అవుతుందేమో, గతంలో నేను ఆ రకంగా ఉన్నాను కదా, నేను మళ్ళీ అదే స్థితిలో నేను ఉంటానేమో, గతంలో నా కుటుంబంలో ఈ విధంగా నా భర్త గొడవ పడేవాడు కదా, అమ్మో మళ్ళీ నా భర్త గొడవ పడతాడేమో, ఆ రోగం అప్పుడు నన్ను సంభవించింది కదా, ఇప్పుడు కూడా ఆ రోగం మళ్ళీ నా భర్తలో ఉందేమో అనుమానం, గతంలో నా పిల్లలు నా మాట వినలేదు కదా, ఇప్పుడు కూడా నా పిల్లలు నా మాట వినరేమో. ఎందుకు ఇవెల్ల జరిగినాయి? సమయాన్ని నువ్వు సద్వినియోగంగా ఉపయోగించుకోలేదు కాబట్టే. సమయాన్ని ఇష్టానుసారంగా ఉపయోగించుకున్నావు కాబట్టే. యవనస్తులకైనా, యవనస్తురాళ్ళకైనా, స్త్రీలకైనా, పురుషులకైనా, ఎవరికైనా దేవుడు ఒకే సమయాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, సమస్తాన్ని దేవుడు ఇస్తున్నాడు. అయినప్పటికీ కూడా సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకున్నట్లయితే నువ్వు కూర్చున్న స్థితిలో నుంచి ఇంకొక సీట్ మెట్టెక్కు దేవుడు ముందుకు తీసుకెళ్తాను. నేను సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ సమయం నేను ఇచ్చాను, యాక్సిడెంట్ నుండి కాపాడుతున్నాను, ఐసీ వార్డులోకి నీ శరీరం వెళ్లకుండా కాపాడుతున్నాను, నీ కుటుంబంలో మరణకరమైన ఏది కూడా సంభవించకుండా కాపాడుతున్నాను. నాకు నువ్వు మర్చిపోతున్నావే,
కాపాడుతున్న నన్ను మర్చిపోతున్నావే, కాపాడుతున్న నన్ను నువ్వెందుకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నావు? అన్ని పనులకు సమయం ఉన్నా ప్రార్థన చేయటానికి ఎందుకు సమయం లేని స్థితిలో నువ్వు ఉంటున్నావు? పౌలు కూడా అలాగే ఒకప్పుడు ఉన్నాడు, ప్రార్థన లేనివాడిగా. సౌలును దేవుడు ఎప్పుడైతే పౌలుగా మార్చాడో తన చరిత్ర మార్చేశాడు యేసయ్య. ఎప్పుడు పౌలు యేసయ్యను వెతికాడు, ఆయన ఆసన్నుడుగా ఉన్నాడని వెతికాడు, ఆయన దగ్గరగా ఉన్నాడని వెతికాడు. వెతికిన ఆయనకు దేవుడు ఏం చేశాడు? పట్టుకున్నాడు. సౌలును చూసినంతసేపు చూశాడు. ఇంకెన్ని రోజులు సౌలు నీలాంటి వాడితోనేనయ్యా నాకు పని, ఇంకెన్ని రోజులు నా పిల్లలను బాధ పెడతావు అనేసి దమస్కుండా వెళ్తున్నప్పుడు వెంటనే ఆయన వెలుగు, దేవుని వెలుగు సౌలు మీద పడగానే సౌలు చరిత్ర మారిపోయింది. ఈరోజు మనందరితో మాట్లాడిన మాట, నేను నీకు దగ్గరగా ఉన్న సమయాన్ని పోనీయద్దు, సద్వినియోగం చేసుకో. పౌలు కదా ఏ విధంగా అయితే గురి, ఆయనకు ఒక గురి ఉంది, నేను దేవుని కొరకు అనేక ఆత్మలను రక్షించాలి, నేను దేవుని కొరకు అనేక పత్రికలు రాయాలి, నేను దేవుని కొరకు రాత్రి పగళ్ళు ప్రయాసపడాలి. మనకు కూడా ఒక గురి ఉండాలి, మనకు కూడా ఒక గమ్యం ఉండాలి, మనకు కూడా ఒక దర్శనం ఉండాలి, మనకు కూడా ఒక పిలుపు ఉండాలి. మనకు కూడా సౌలు ఏ విధంగా అయితే దేవుణ్ణి ఆధారం చేసుకొని ముందుకు నడిచాడో అదే రీతిగా మనకు కూడా ఒక యవనస్తుడువైనా ఒక యవనస్తురాలివైనా పురుషులైనా స్త్రీలైనా ప్రతి ఒక్కరికి ఒక గురి అనేది ఉండాలి. ఆత్మ సంబంధమైన గురి ఉండాలి, శరీర సంబంధమైన గురి కూడా ఉండాలి. నీ కుటుంబంలో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావా, మొదటగానే నా కుటుంబంలో ఈ బిజినెస్ లో నేను లాస్ అయిపోతానేమో అనేది ఉండకూడదు. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానంటే మొదటగా వేకువజామున లేసి నా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని నేను దేవునికి ఇస్తాను. రెండోదిగా నా కుటుంబంలో చేయవలసిన పనులన్నీ ఎవరిని బాధ పెట్టకుండా కుటుంబంలో చేయవలసిన పనులన్నీ నేను చేస్తాను. మూడోదిగా నా బిజినెస్కి నేను టయానికి వెళ్తాను, నా డ్యూటీకి నేను టయానికి వెళ్తాను. డ్యూటీలో టైం అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చిన వెంటనే నా కుటుంబంతో నేను గడుపుతాను. తర్వాత కుటుంబ ప్రార్థనలో నేను గడుపుతాను. కుటుంబ ప్రార్థన తర్వాత మళ్ళా నా దేవునితో గడిపి నా ఈరోజంతా కాపాడవేస్తాయా, మళ్ళీ తిరిగి నీ ఎదుట నేను సమయాన్ని నాకు ఇచ్చావు, ఈరోజు నీ ఎదుట మళ్ళీ నేను మోకరించడానికి అని మళ్ళీ తిరిగి దేవుని దగ్గర గోజాడాలి. నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి, నీ సమయాన్ని కుటుంబానికి ఇవ్వాలి. నువ్వు చేస్తున్న డ్యూటీలో కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పై అధికారులు చూసినప్పుడు ఒక రకంగాను, పై అధికారులు చూడనప్పుడు ఇంకొక రకంగాను డ్యూటీ చేసిన నీ ప్రవర్తన ఉన్న ఒక రోజు దేవుడు చూస్తూనే ఉన్నాడు, దానికి ప్రతిఫలం దేవుడే తీరుస్తాడు. కాబట్టి మన గురి ఆయనను చూడాలి, మన గురి మన కుటుంబ బాధ్యతలలో చక్కగా ఉండాలి, మన గురి దినము ఆత్మీయతలో ముందుకు సాగిపోవాలి. మన గురి ఏంటంటే ప్రతి దినము కూడా ఆయనతో మనం మాట్లాడుతూనే ఉండాలి. కాబట్టి ఈ వర్తమానం ద్వారా మనందరితో కూడా దేవుడు సమయం విలువైనది కాబట్టి ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పాడు. కాబట్టి తొందరపాటు, కంగారు, గాబారా లాంటిది ఏది లేకుండా సమయానికి వేకువజామున లేచి ఆయన సన్నిధిలో మోకరించే సమయం మనందరికీ కలుగును గాక. ఈ వాక్యం మనందరి జీవితాలలోనూ, ఈ లైవ్లో వింటున్న వారి అందరి జీవితాల్లోనూ దేవుడు ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్.